అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో అందరూ అయితే పిచ్చిగా ఐఫోన్ల పిచ్చి పట్టిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఐఫోన్ 16 కొత్తగా రిలీజ్ అయింది. అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ పెట్టంగానే అబ్బా ఏం ఆఫర్లు ఉన్నాయి, ఏంది ఎంతకొస్తుంది అని చెప్పేసి పిచ్చి పట్టినోళ్ళలాగా అయితే పోతురు. అంటే చెప్పాలంటే నాకు కూడా కొంచెం ఆ వైరస్ అనేది సోకింది. అరే ఐఫోన్ 16 వచ్చిందంట కొనాలని. ఐఫోన్ 15 వరకు ఏం అనిపించలేదు నాకు. ఐఫోన్ 16 రాగానే ఎందుకో మనసు మొత్తం లాగేసింది. అరే కొనాలి అని చెప్పి నాకు కూడా అనిపించింది. సో మీరు కూడా చాలామంది అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 15 కొనాలా, ఐఫోన్ 16 కొనాలా, ఐఫోన్ 15 కొనాలా, ఐఫోన్ 16 కొనాలా. సో ఈ కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంది ఇప్పుడు. అంటే అరే ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఏది కొనాలి అని చెప్పేసి. ఎందుకంటే 15 కూడా హైలైట్. సో మీరు చూస్తున్నారు, ఒకసారి మనం డిఫరెంట్ చూద్దాం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు అందరికీ కొనాలి అని ఉంది, కానీ 15 బెటరా 16 బెటరా, ఏది బాగుంది అన్న కన్ఫ్యూజన్లో అయితే అందరు ఉన్నారు కదా. సో ఒక్కసారి చూద్దాం 15లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి, 16లో ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి, అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఏది బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను. సో ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది యాపిల్ 15 వర్షన్, ఇది వచ్చేసి 16 వర్షన్. సో మీకు అందరికీ తెలుసు కెమెరా మెయిన్గా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఐఫోన్ 15లో వచ్చేసి ఇట్లా వర్టికల్గా కెమెరా అయితే ఈ టైప్లో వచ్చింది, మనకి ఇట్లా వచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఐఫోన్ 16లో మనం చూసుకున్నట్లయితే పైన కింద 2 వర్షన్లో వచ్చింది. ఇది వర్టికల్గా వచ్చింది, అదేమో ఇట్లా పైన నుంచి ఇట్లా కింది వరకు వచ్చింది. సో అది చాలామంది ఏమంటున్నారంటే ఆండ్రాయిడ్ లాగా ఉంది, పెద్ద కెమెరా కొంచెం డిఫరెన్సియేషన్. ఐఫోన్కి ఏదైనా ఐఫోన్ అంటే డిఫరెంట్గా ఉండాలి కదా, చూడగానే అరే వీడు ఐఫోన్ వాడుతున్నాడ్రా అని అనిపించేటట్టయితే ఈ ఐఫోన్ 16 కానీ 16+ కానీ అలా అనిపించలేదు. ఆండ్రాయిడ్ కెమెరా బేస్లో పెట్టారు అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఏమేం డిఫరెన్స్ ఉందో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐఫోన్ 15. సో ఇక్కడ ఐఫోన్ 15, ఇక్కడ ఐఫోన్ 16 చూస్తున్నారు కదా. సో మీరు చూసుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసి ఐఫోన్ 15లో వచ్చేసి 6GB ర్యామ్ ఉంది మనకి. అదేవిధంగా 16లో వచ్చేసి 8GB ఉంది. సో దానికంటే ఒక 2GB ఎక్స్ట్రా యాడ్ అయింది ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది అంటే స్పీడ్, బ్యాటరీ వచ్చేసి 3349 ఉంది, ఇందులో బ్యాటరీ వచ్చేసి 3561 ఉంది. సో ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ర్యామ్కి ఒక 2 ఎలా డిఫరెంట్ ఉందో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటరీకి కూడా ఏదో ఒక 10 అటు ఇటు అన్నట్టు ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ 15లో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 15 వచ్చేసి 171 ఉంది, ఐఫోన్ 16 వచ్చేసి 170 ఉంది. సో ఐఫోన్ 50 వెయిట్ కొంచెం అంటే జస్ట్ 1 ఎక్కువ ఉంది. అదేవిధంగా వచ్చేసి కలర్స్, మెయిన్గా కలర్స్ అంటే అందరికీ ఫుల్ ఇష్టం కదా. అంటే ఒక మొబైల్ వాడుతున్నామంటే ఆండ్రాయిడ్ కానీ ఏదైనా కానీ ఒక డ్రెస్ అయినా సరే అరే కలర్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనం చూస్తాం. అందులోనూ ఐఫోన్లో ఇంకా మనం మొత్తం చేతిలో పట్టుకొని తిరుగుతాం కాబట్టి ఒక లెవెల్లో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అసలు ఏం కలర్స్ ఉన్నాయి చూద్దాము. 15లో వచ్చేసి బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ ఉంది. అంటే అప్పుడు 15 అయితే ఫుల్ అట్రాక్ట్ చేసింది పీపుల్స్ని అయితే ఆ కలర్స్ అవి అబ్బబ్బా అని చెప్పేసి. సో 16లో ఏం కలర్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. 16లో వచ్చేసి బ్లాక్, వైట్, పింక్, ఒక 2 మాత్రం చేంజ్ అయినది. ఒక టియల్ కలర్ చేంజ్ అయింది, ఒకటి వచ్చేసి అల్ట్రామైన్ కలర్ చేంజ్ అయింది అంతే. సో మిగతాది వచ్చేసి సేమ్ కలర్స్ ఉన్నాయి. కాకపోతే వీడు గ్రీన్ ప్లేస్లో ఐఫోన్ 16లో వచ్చేసి మనకి 15లో గ్రీన్ కలర్ ఉంది, 16లో వచ్చేసి గ్రీన్ పెట్టకుండా టియల్ కలర్ అని చెప్పేసి వచ్చింది. అంటే రెండు బేసిక్గా కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. తర్వాత వచ్చేసి అల్ట్రామైన్ కలర్ చెప్పేసి యాడ్ చేశాడు. సో ఒక 2 కలర్స్ మాత్రం దానికి దీనికి చేంజ్ అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి సైజు, ఐఫోన్ 15 ఐఫోన్ 16 నార్మల్ వర్షన్ చూసుకుంటే సేమ్ ఇంచెస్ ఉన్నాయి, 6.1 ఇంచెస్ 6.1 ఇంచెస్. రెండిట్లో 2 వర్షన్స్లలో ఇంచెస్ ఈక్వల్గా ఉన్నాయి. అదే వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకేముందంటే మళ్ళీ ఇది ఎక్కడ చేంజ్ అయింది ఐఫోన్ 15కి ఐఫోన్ 16కి ప్లస్లో ఐఫోన్ 16+ అండ్ ఐఫోన్ 15+లో వచ్చేసి ఇంచెస్ 6.7. మళ్ళీ ఐఫోన్ 15 Pro Maxలో వచ్చేసి ఇంచెస్ చేంజ్ అయిపోయాయి. అంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఐఫోన్ 16 Pro Max వచ్చేసి,
సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దాంతో కంపారిజేషన్ చేసుకుంటే అలాగే విధంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి కెమెరాలో అండ్ కెమెరా అంటే డిఫరెన్సియేషన్ మీరు చూస్తున్నారు కదా, 3 కెమెరాస్. మనకు 15కి ఎలా అయితే 3 కెమెరాస్ ఉన్నాయో అదే విధంగా సేమ్ రొటీన్గానే 16కి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 3 కెమెరాస్ వచ్చాయి. అంటే చూడ్డానికి రెండు ఒకేలాగా ఉంటాయి, డిఫరెన్స్ లేదు. ఎక్కడ చేంజ్ అయింది రెండిటికి అని అంటే 15 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.7 ఇంచెస్, అలాగే 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.9 ఇంచెస్. దానికంటే ఒక 2 ఇంచెస్ అనేది వాళ్ళు ఎక్కువగా మనకి ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు 15 బెటరా 16 బెటరా అని అంటే నేనైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని చెప్పేసి అంట. కాస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే 15 ప్రో మ్యాక్స్కి ఎక్కువ కాస్ట్ ఉంది, 16 ప్రో మ్యాక్స్కి కొంచెం తక్కువ ఉంది. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక్కటి ఏదైనా డిఫరెంట్ జరిగింది అని అంటే ఒకటి బటన్ వచ్చేసి మనకి 15లో బటన్ అనేది లేదు. మనకి 16కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఒక బటన్ ఇచ్చారు. అంటే అటు ఇటు కెమెరా కానీ ఇట్లా రోల్ చేసుకోవడానికి కెమెరా బటన్ లాగా అక్కడ ఒకటి ఇచ్చారు. కానీ మనం యూజువల్లీ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం ఆ బటన్ యూజ్ చేసేంత నీడ్ నెసెసరీ అయితే ఎవరికి ఉండదు, అంతగా ఎవరు యూజ్ చేయరు. సో ఒక్క కెమెరా బటన్ కోసమే ఆ బటన్ ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ బటన్ కోసమే కొనాలి అని చెప్పేసి అయితే ఎవరు అనుకోరు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పైశాచిక ఆనందం అంటారు చూసినావా, అరే మార్కెట్లోకి ఏది కొత్తది వస్తే అది కొని పరేయాలని చెప్పేసి. బట్ అట్లా ఆ విధంగా పోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బ అవుతారు. ఎందుకంటే మనీ ఈజ్ మ్యాటర్ ఇంపార్టెంట్. కానీ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఎవరైనా మీరు చూడండి, ఐఫోన్ కొనాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా 13 కొనుక్కుంటారు, 13 వర్షన్. ఎందుకంటే ఐఫోన్ 13 వర్షన్ వరకు చాలా సూపర్గా ఐఫోన్ 11లో ఇచ్చాడు, ఐఫోన్ 11లో ఇచ్చాడు. ఆ తర్వాత మనకి 14 చూసుకున్నా, 15 చూసుకున్నా, 16 చూసుకున్నా కానీ పెద్దగా ఏం అనిపించలే. ఐఫోన్ ప్రియులందరూ ఎక్కడి వైపు మొగ్గు చూపుతున్నారంటే శాంసంగ్ వైపు వెళ్ళిపోతున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళు పెద్ద చేంజెస్ ఏం కనబడట్లేవు. 13 వచ్చిన తర్వాత నుంచి పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఏందో ఇస్తున్నాడు, ఏదో సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి కదా, ఏదో ఒకటి వదలాలి కదా అని చెప్పేసి జనాలకి ఏదో అట్లా ఓ కెమెరా తీసుకుపోయి ఒక దగ్గర అతికించడము, ఆ కెమెరా కిందికి పెట్టి మీదికి పెట్టి ఇంకో కెమెరా తీసి పక్కన పెట్టి అట్లా ఏదో ఒకటి పెట్టి అట్లా పంపిస్తున్నాడు తప్పితే పెద్దగా ఏం లేదు. సప్ప మ్యాటర్ అసలు. ఐఫోన్ కొనాలి అనుకుంటే నేనైతే ఏం చెప్తా అంటే 13 కొనండి, లేదంటే ఇంకా గట్టి కొడితే 15 16 అంటే 15 అనే ప్రిఫర్ చేస్తాను నేనైతే. ఎందుకంటే వర్షన్ అనేది చూడ్డానికి కూడా పెద్ద డిఫరెన్సియేషన్ ఏం లేదు. అందరూ అన్నట్టుగా అది ఆండ్రాయిడ్ లాగానే ఉంది మనము 16 చూసుకుంటే. సో 15 కొనడం బెటరు. కాకపోతే మీకు నచ్చింది మీరు చూసి తీసుకోండి. సో బేసికలీ మనం చూసుకున్నట్లయితే అందరూ ఐఫోన్ ప్రియులు ఎవరైతే ఉంటారో అంటే జెన్యూన్ వాళ్ళు ఉంటారు, ఫేక్ వాళ్ళని నేను అన్నాను. కానీ ఐఫోన్ పిచ్చి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది మంచిగా ఉన్నా లేకపోయినా ఇంకా ఐఫోన్ ఫ్యాన్స్ ప్రియులు కాబట్టి అది ఎట్లున్నా కొనుక్కుంటారు. అది వాళ్ళ వర్షన్ వాళ్ళ పక్కన పెడితే ఎవరైతే ఐఫోన్ కొనాలి ఏది బాగుంది అని అనుకునే వాళ్ళు మాత్రము అంటే చెప్పే రివ్యూస్ అని కాదు, ఒకసారి మీరు మార్కెట్లోకి కానీ వెళ్ళి చూసి కంపారిజన్ చేసుకొని ఏది బాగుంటే అది కొనండి. బట్ నా వర్షన్ వచ్చేసి అంటే 2 కంపారిజన్లో నా రివ్యూ వచ్చేసి అయితే ఐఫోన్ 15 నేను ప్రిఫర్ చేస్తాను.